హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రీలక్ష్మి బుటిక్. రీసేలర్స్ అనేది పెట్టుబడి లేకుండా బిజినెస్ చేయడం ఎలా? జీరో ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు రీసేలర్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మేము పోస్ట్ చేసే ఫొటోసు మీరు కొంచెం మార్జిన్ వేసుకొని మీరు పోస్ట్ చేసుకొని లాభాలను పొందొచ్చు. మీకు శారీస్ తేవాల్సిన పని లేదు, పెట్టుబడి పెట్టాల్సిన అవసరమూ లేదు. ఫస్ట్ వన్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, పోస్ట్ అనేది డైరెక్ట్ త్రూ వెండర్ చేస్తారో ఆ వెండర్ చేసిన ఫొటోసే మేము ఫార్వర్డ్ చేస్తాం. మీరు ఎలా చూస్తారో ఫోటోని మేము కూడా అలానే చూస్తాం, అంతకు మించి అయితే కాదండి. దాని ఇంకొకటి ఏంటి అంటే, కెమెరాకు ఖచ్చితంగా లిటిల్ బిట్ వేరియేషన్ అయితే ఉంటుంది. లైట్ వేసి తీస్తే ఫోటో ఒకలాగుంటుంది, లైట్ వేయకుండా తీస్తే ఒకలాగుంటుంది. సో అది కొంచెం అటు ఇటు ఉన్న యాక్సెప్ట్ చేసేవాళ్ళు బుకింగ్ అయితే ఇవ్వండి. అదర్వైజ్ ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో ట్రై చేయడం ది బెస్ట్. అది నా ఒపీనియన్. వచ్చినాక రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఆప్షన్ అయితే లేదు. ఇంకొకటి ఏంటంటే, టైం అనేది 8 to 10 days పడుతుంది. ఎందుకు అంటే, కొన్ని అయితే కస్టమైజేషన్ చేసి మళ్ళీ రావాలి, దానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. డ్రెస్సెస్కో శారీస్కి అయితే 8 to 10 days. ఎందుకు అంటే నెంబర్ ఆఫ్ బుకింగ్స్ అయితే వస్తున్నాయి, అది కొంచెం లేట్ అయితే అవుతుంది. ఆ టైము ఓకే అనుకున్న వాళ్ళు, కంఫర్ట్గా ఉన్న వాళ్ళు మాత్రమే బుకింగ్ ఇవ్వండి. ఎందుకంటే బుకింగ్ ఇచ్చి నుంచి నా కొరియర్ ఏది, నా ట్రాకింగ్ ఏది, నా కొరియర్ ఏది, నా ట్రాకింగ్ ఏది, ఇలా ఉంటుంది. సో అదొక్కటే కాదండి, అవతల వాళ్ళకు చాలా పనులు ఉంటాయి, నాకైనా వాళ్ళకైనా. నేను ప్రతిరోజు ట్రాకింగ్ అయితే గ్రూప్లో మెన్షన్ చేస్తున్నాను, ఎక్సెప్ట్ సండే వాళ్ళు మాకు ట్రాకింగ్ అయితే ఇవ్వరు. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే, కంప్లీట్ డిస్క్రిప్షన్ కావాలి అంటే ఒకసారి రీసెలర్స్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కంప్లీట్ డిస్క్రిప్షన్స్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇన్స్టాలో కూడా ఆల్మోస్ట్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. స్టేటస్ అండ్ కమ్యూనిటీ దీనిలో కూడా ఉంటుంది. స్టేటస్లో అయితే అంత పెద్ద మ్యాటర్ మనం రాయలేదు కనుక, జస్ట్ ఇప్పుడు ఏదైనా ఉంటే అది ప్రైస్ పెట్టేసి ఫ్రీ షిప్పింగ్ అయితే ఫ్రీ షిప్పింగ్ అలా అయితే పెడతాము. మీకు ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మీరు గ్రూపు, ఇన్స్టా, కమ్యూనిటీ ఈ మూడిట్లలో చెక్ చేస్తే అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ దొరుకుతుంది. ఇంకొకటి ఏంటంటే, చాలా కష్టమైన పని, గ్రూప్లో పోస్ట్ చేస్తామో లేదోనండి. గ్రూప్లో పోస్ట్ చేస్తామో లేదో, ఈ ఫ్యాబ్రిక్ ఏంటి, ఈ సైజ్ ఏంటి, దీని ప్రైస్ ఏంటి, ఎన్ని రోజులకు వస్తుంది, ఒకటి పోస్ట్ చేస్తా గ్రూప్లో 1000 క్వశ్చన్స్ రేస్ అవుతాయి. సరే 1000 క్వశ్చన్స్ రేస్ అయితే 1000 మందికి రిప్లై ఇచ్చినామనుకో, దానిలో ఒక బుకింగ్ వస్తుందని గ్యారంటీ కూడా ఉండదు. జస్ట్ విండో షాపింగ్ లాగా టైం పాస్కి అయితే ఇలా చేయొద్దు. ఎందుకంటే గ్రూప్లో ఇన్ని పోస్ట్ చేస్తామండి, చాలా పోస్ట్ చేసినప్పుడు మీరొకటి అడుగుతారు, అందరు ఒకటి అడగరు. దానికోసం వెతికి అది ప్రైజ్ ఎంత ఉంది, అదేంటి అన్ని చదివి దాని తర్వాత మనం వాళ్ళకి ఆన్సర్ ఇస్తామా, బుకింగ్ వస్తుందని 110% గ్యారంటీ లేదు. చాలామంది గ్రూప్లో పెట్టినా, కమ్యూనిటీలో పెట్టినా, ఇన్స్టాలో పెట్టినా, స్టేటస్లో పెట్టినా, ఎక్కడైనా కానీ వెంటనే ఇట్లా వచ్చేస్తుందండి. పోనీ వాళ్ళకి అవసరం ఉందా, అది కొంటారా అంటే నో వే, కొనరు, టైం పాస్. అలాంటి వాళ్ళు దయచేసి నాకు అలాంటి మెసేజ్ చేయకండి. నేను కష్టపడి పని చేసుకునేదాన్ని, టైం పాస్ మనిషిని కాదు. మీకు కావాలి అనుకుంటే, విల్లింగ్ ఉంటే, కావాలి అనుకుంటే మాత్రమే దాని గురించి మెసేజ్ చేయండి. సో గ్రూప్లోనే ఉంటుంది, గ్రూప్లో పైన శారీ కానీ డ్రెస్ కానీ ఉంటుంది, దాని కిందనే డిస్క్రిప్షన్ ఉంటుంది. అది వదిలిపెట్టేసి ఆ ఫోటో పెట్టేసి ఇది ఎంత అని అడుగుతారు. అలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళని నేను ఏం చేస్తున్నా, ఈ మధ్యకాలంలో టైంపాస్ చేసేవాళ్ళనంటే, ప్లీజ్ చెక్ ఇన్ ద గ్రూప్, అదర్వైజ్ డిస్క్రిప్షన్ అండ్ ఇన్స్టా రెండిట్లలో, కమ్యూనిటీలో మూడిట్లలో ఉంటుంది, చెక్ చేయమని చెప్తున్నా. ఎందుకు అంటే, నా కస్టమర్స్ ఎలా ఉన్నారంటే, నాకు ఎస్ఎల్బిలో ఉన్న గోల్డెన్ కస్టమర్స్ అండి. ఎలా ఉన్నారంటే, వాళ్ళు నా గురించి కానీ, నా వర్క్ గురించి కానీ వాళ్ళకి తెలుసు, 110% తెలుసు అండి. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. సో నేను అందరి గురించి మాట్లాడలేదు ఇంతకుముందు, కొంతమంది గురించి మాట్లాడినా. ఇప్పుడు నా కస్టమర్స్ గురించి నేను చెప్తున్నా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకు అంటే, నా కస్టమర్స్ అలా ఉన్నారు, నాకు అలా సపోర్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక శారీ ఉందనుకో, నేను ఈ శారీ కట్టుకున్నాను అనుకో, ఈ శారీ కట్టుకుంటే దాని కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. శారీ ప్లస్ డిస్క్రిప్షన్ పెట్టి, అక్క జస్ట్ కన్ఫర్మ్ ఇట్ అని పెడతారు. అంటే ఇది ఇంతేనా అని కన్ఫర్మ్ చేసి ఓకే అని నేను పెట్టగానే పేమెంట్ ఇస్తారు, అడ్రస్ పెడతారు. ఒకసారి ఇప్పుడు నేను వీడియోస్ చేస్తుంటా, ఫోన్ సైలెంట్లో ఉంటుంది, మొబైల్ అంటే అమౌంట్ వేసినా కానీ టెన్షన్ పడరు, చూసినాక రిప్లై ఇస్తుంది అని నమ్మకం. కొంతమంది ఏం చేస్తారంటే, వెయ్యక ముందు 100 ఫోన్లు, ఎంక్వైరీకి 100 ఫోన్లు, వేసినాక 100 ఫోన్లు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ వీడియో కొంతమందికి బాధేయచ్చు, కానీ ఉన్న నిజం ఇదా కాదా మీరే చెప్పండి, మీ గుండెల మీద చేతేసుకొని.
సో ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ మొత్తం చదవండి. గ్రూప్లో, ఇన్స్టాలో, కమ్యూనిటీలో ఉంటుంది. మీకు నచ్చితే బుకింగ్ ఇవ్వండి. అది కూడా మీకు టైం ఉంటే వెంటనే ఇవ్వాలేసి మనీ వేసి నుంచి స్టార్ట్ చేస్తారు. నాది ఎప్పుడు వస్తుంది, నా ట్రాకింగ్ ఇది ఎప్పుడు వస్తుంది, ట్రాకింగ్ ఇది. అది నా దగ్గర ఉండదు కదా. సో నేను ఇంకొకరి దగ్గర నుంచే తీసుకొని చేస్తా కనుక వాళ్ళు ఇస్తేనే నేను ఇవ్వాలి. దానికంటూ ఒక టైం ఇవ్వరు. కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ కాల్ చేస్తారు. అవతల వాళ్ళు పని ఏం కానీ వాళ్ళేమన్నా కానీ వాళ్ళకి సంబంధం లేదండి. సో 8 to 10 days పడుతుంది. ఇంకొకసారి హాలిడేస్ అన్నా కొంచెం కస్టమైజేషన్ ఉన్న 1 or 2 days అటు ఇటు పట్టచ్చు డ్రెస్సెస్కు. శారీస్ అయితే వస్తున్నాయి. అండ్ కంప్లీట్ డిస్క్రిప్షన్ అనేది ఏదైతే మనం పోస్ట్ చేస్తామో దాని కిందనే డిస్క్రిప్షన్ ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైనా రీసేలర్స్ ఉంటే దాని ఫోటో దాని కింద ఉన్న డిస్క్రిప్షన్ పెట్టి మీకు కన్ఫర్మ్ అనుకుంటే మెసేజ్ చేయండి. జస్ట్ టైంపాస్ మెసేజ్లు అయితే ఎవరూ చేయొద్దు. ఎందుకంటే నాకు ఇన్స్టాల్ నుంచి బుకింగ్స్ వస్తాయి, గ్రూప్ నుంచి బుకింగ్స్ వస్తాయి, కమ్యూనిటీ నుంచి బుకింగ్స్ వస్తాయి, యూట్యూబ్ నుంచి బుకింగ్స్ వస్తాయి, స్టేటస్ నుంచి బుకింగ్స్ వస్తాయి. అండ్ ఇంటికి వచ్చి కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. ఇదంతా చేయాల్సింది నేను ఒక్కదాన్నే సింగిల్ హ్యాండ్ తోటే. నేను కూడా మనిషినే, రోబోను కాదు, యంత్రాన్ని కాదు. నేను ఒరిజినల్గా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. కొంతమందికి ఈ విషయాలు కోపం రావచ్చు. ఏంటంటే ఈమెకి ఏంటి ఇంటి టెంపర్ అని. నాతోటి ఇంటే అవుతుంది. ఇంకా కావాలి అనుకుంటే సారీ, ఒకసారి కంప్లీట్ చెక్ చేసినాకనే నాకు పెట్టండి. అది కూడా విల్లింగ్లో ఉన్న వాళ్ళే. టైంపాస్ మెసేజ్లు అయితే చేయొద్దు.